హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. When man gives something, it is అయిపోతుంది. కానీ when God gives, it is a blessing indeed. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదం. పాస్టర్ ఆశీర్వదిస్తే ఆ పూటకే ఆశీర్వాదం. ఏంటండి, నమ్మకస్తుడైన దేవుడు మనకున్నాడు. మనకి విశ్వాసం ఉంటే అద్భుతాలు చూస్తామండి. సర్వలోకనాథుడిని నువ్వు మోస్తున్నప్పుడు నీ పాదాలలో కూడా దేవుని యొక్క శక్తి ఉంటుంది. దేవుని మాట నీ విన్నప్పుడు నీ చేతిలో కూడా దేవుని యొక్క అద్భుతాలు ఉంటాయి. దేవుని మాట విని వణికినప్పుడు, వణకటం అంటే ఏంటి? అక్కడ ఆ మాటను అగ్గగ్గలాడుతూ వింటావు అన్నమాట. ఆ మాటను మన హృదయంలో చేర్చుకున్నప్పుడు మనకు అన్ని విషయాల్లోనూ అభివృద్ధి ఉంటుంది. విశ్వాసం లేదు ఇవాళ. విశ్వాసం లేని వాళ్ళని అన్ని క్యాల్కులేట్ చేసుకుంటున్నారు. ఎక్కువ లెక్కలు వేసుకోవటమే. లాభం ఎంత, నష్టం ఎంత, ఏం ప్రయోజనం, ఏమొచ్చింది, ఏం రాలేదు. ప్రార్థన, విశ్వాసం, సమర్పణ, త్యాగం, ఈ పాఠాలు ఎక్కడ నేర్చుకోలేమండి. ఇది ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు తీసుకెళ్తేనే నేర్చుకుంటాం. సుఖానికి అలవాటు పడ్డప్పుడు, మనకి కొరతలు లేనప్పుడు మన విశ్వాసం పెరగదు, మనకి ఆసక్తి రాదు. దేవుని శక్తి కావలసినంత ఉంది. సర్వలోకనాథుని శక్తి. సర్వలోకం నాథుడు. లోకల్ మ్యాన్ కాదు, కులదేవత కాదు, దేశానికి చెందినోడు కాదు, ప్రాంతీయుడు కాదు, సర్వలోకనాథుడు. అందుకే ప్రభు అన్నాడు, సర్వలోకముడికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి. సర్వశక్తి కలిగిన దేవుడు నీకు తోడై ఉంటానన్నాడు ఆయన. నా దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వలోకనాథుడు అని అంటూనే మనమేమో తుస్సుమనే భక్తి కలిగి ఉంటే ఏంటండి ప్రయోజనం? ఎప్పుడండి రోషం వచ్చేది మనకి? ఎప్పుడు దేవుని కోసం బ్రతికేది, దేవుని కోసం గొప్ప కార్యాలు చేసేది? నువ్వు బోధించాలి, నువ్వు అనుసరించాలి, నువ్వు దాన్ని ధ్యానించాలి. దేవారాత్మను ధ్యానించాలి. నీ మార్గమును వర్ధిల్లింపజేసి చక్కగా ప్రవర్తించేదు. నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్రం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, జడియకు. నీవు నడుచు మార్గం అంతటిలో నీకు నీ దేవుడైన యెహోవా. ఇప్పుడు మోషే నడిపించే పని చేయలేకపోయాడు, లేక చివరిలో ఆయన మాట తప్పవలసి వచ్చింది. ఇలాంటి జనంతో నేను యుద్ధాలు ఏం చేసేదిరా నాయనా, ఇలాంటి జనంతో నేను ఎలా స్వతంత్రించుకోవాలి అనే భయం ఉంది. అందుకే మళ్ళీ చెప్తున్నాడు, భయపడకు. నా చేత కాదనే మాట మీ హృదయంలో ఉందంటే మీలో భయం ఉందన్నమాట. అది సాతాను చప్పుడు. ఏం చప్పుడు? భయపడిపోవటం ఎవరిదండి? ఆదాము అవ్వలకి వేసిపోయాడు ఆ మాత్ర. ఏం మాత్ర అది? నిద్ర మాత్ర కాదు, భయం మాత్ర. ఎక్కడున్నా ఆదామా, నీ భయపడి అంటున్నాడు. అప్పుడు దాకా భయం లేదు దేవుడు అంటే. అప్పటి నుంచి ఇప్పటిదాకా మనుషులకి భయం, భవిష్యత్తు గురించిన భయం, ఏం జరుగుద్దోనన్న భయం, యుద్ధాలంటే భయం, పోరాటాలంటే భయం, శ్రమ అంటే భయం. అందుకే మళ్ళీ ప్రభు చెప్తున్నాడు, ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, దిగులు పడకు, జడియకు. ముఖ్యంగా ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా నువ్వు భయపడక్కర్లా, నేను ఉంటా నీతోటి. నడిపించేది నువ్వు కాదురా నాయనా, నడిపించేది ఎవరిని? నేను ఒక డమ్మీ పీస్గా ముందు పెట్టుకుంటాను అంతే. నాయకుడు కాదండి నడిపించేది. నాయకుడిని నడిపించే దేవుని చేత నడిపించబడుతున్నాం మనం. నేను నీకు తోడై ఉంటాను. నేను మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటాను. నువ్వు నడు, ముందుకు సాగు అంటున్నాడు. ప్రార్థన. ప్రభువా నాకు సహాయం చేయయ్యా.
ఈ రోజు నుండి నీ కొరకు నడవాలని ఆశపడుతున్నాను, నీ కొరకు బ్రతకాలని ఆశపడుతున్నాను. నా కొరకు నీవు కలిగి ఉన్న తలంపులు నా ద్వారా నెరవేరే వరకు నేను ఆగనయ్యా. ఆయన యాజకుల కాళ్ళల్లో శక్తి దయచేయి, యాజకుల చేతులలో శక్తి దయచేయి, యాజకుల మాటలో దేవుని మాటలుగా అభిషేకము దయచేయ్యా. నోరు విప్పితే దైవ వాక్కులు పలికే నోరు మాకు దయచేయ్యా. స్టేజ్ మీదే కాదు, స్టేజ్ కింద కూడా, స్టేజ్లోను చర్చిలోనే కాదు, వీధిలో కూడా, మా ఇంటిలో కూడా, మా ఉద్యోగ స్థలాలలో కూడా మా మాటలు యేసుని మాటలుగా ఉండడానికి, ఆ మాటలలో కనికరము కలిగిన మాటలుగా ఉండడానికి, ఆలసిన వారిని ఊరడించే మాటలుగా ఉండడానికి సహాయం దయచేయి. మా భక్తి చర్చికి మాత్రమే పరిమితం అయిపోనివద్దయ్యా. మా బతుకంతా నిన్ను వెంబడించడానికి సహాయం ఇచ్చే. ప్రార్థనాత్మ నుంచి ఇంకా నువ్వు ప్రార్థించుటకు మాకు శక్తి దయచేయమని, ఆ శక్తి దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్.